పనికిరాని తీగలు. దాని పిల్లరా, తీగె ఫలించాలి అని అంటే, మరి ఎక్కువగా ఫలించాలి అంటే పనికిరాని తీగలన్నీ కూడా, పనికిరాని కొమ్మలన్నీ కూడా ఏం చేయాలి చెప్పండి? తీసి పారవేయాలి. పనికిరానటువంటి తీగలను తీసి పారవేస్తే అంటుకట్టబడిన తీగలు అవి మరి ఎక్కువగా ఏమవుతుంది చెప్పండి? ఫలిస్తూ ఉన్నాయి, ఫలిస్తాయి. చూడండి మిల్లరా, నిజమైన ద్రాక్షవల్లి యేసుక్రీస్తు, ఆయనతో అంటకట్టబడినటువంటి తీగలు దేవుని బిడ్డలు మనబడినటువంటి మనమై ఉన్నాము. తీగలంటే ఎవరు చెప్పండి? మనము. ఆయన ద్రాక్షవల్లి అయి ఉన్నాడు, తీగలు మనమై ఉన్నాం. ఈ తీగలలో ఏదైనా పనికిరానిది ఉంటే, అనగా విశ్వాసి యొక్క జీవితంలో, దేవుని బిడ్డలు అనబడినటువంటి మన జీవితాల్లో పనికిరానివి ఏమైనా ఉంటే వాటిని ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? తీసి పారవేయాలి. పనికిరానివి ఒకవేళ ఉంటే, పనికొచ్చేవి అవి ఎదగవు, అది ఫలించదు. దేని బిడ్డలారా, మనం సంఘములో ఉన్నాం, సంఘముతో అంటుకట్టబడిన వారముగా మనం ఉన్నాం గనుక మన జీవితంలో పనికిరానిది ఏదున్నా, పనికిరాని ఏంటది పాట? తీగలున్నాయి. పాడురి, గుర్తుకొస్తలేదా? పనికిరాని ఏమున్నాయి? అంతేనా? పనికిరాని తీగలు, అంతేనా కాదా? చిన్నారు చెప్పు. అది మనలాగా వాడుతుంది కదా పాటలు, ఏమైనా వస్తా మీటింగ్లో. పరిశుద్ధాత్మతో నన్ను కాల్చివేయుమా అనే. చూడండి, విశ్వాస జీవితంలో మనం ఎదగాలి అంటే, విశ్వాసంలో మనము గొప్పవారముగా ఉండాలంటే, ప్రార్థన జీవితంలో ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలంటే, ఖచ్చితంగా మన జీవితంలో పనికిరానివి ఏమున్నా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? తీసివేయాలి. అవి తీసివేస్తే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతావు, ఆధ్యాత్మికంగా నీవు ఫలిస్తావు. మానవునిక జీవితంలో పనికిరానివి ఏమున్నవి? అవి ఖచ్చితంగా మన జీవితంలో అవి మానుకోవాలి, అవి తీసివేసుకోవాలి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ఒకసారి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని పోలిన వారై రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. శబ్దం గట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో మనము ఎదగాలి అంటే, మనం ఫలించాలి అంటే ఏం పోవాలి, ఏం మానాలి చెప్పండి? సమస్తమైన దుష్టత్వము. ఏంటి చెప్పండి?
సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన ఏంటి చెప్పండి, కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. చాలమ్మా. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. చూడండి దీని బిడ్డలా, మన జీవితంలో కొత్త జన్మించిన శిశువులను పోలిన వారమై నిర్మలమైన వాక్యమును పాలను ఆపేక్షించండి. ఏం ఆపేక్షించండి చెప్పండి? నిర్మలమైన పాలను ఆపేక్షించండి. నిర్మలమైనటువంటి పాలు ఆపేక్షిస్తే రక్షణ విషయంలో మనం ఏమవుతున్నాం చెప్పండి? ఏమవుతున్నాం? ఎదుగుతూ ఉన్నాం. మనం ఎదగాలి, మనం ఫలించాలి. రక్షణ విషయంలో ఎదగాలి, ఫలించాలి. ఎప్పుడు మనం ఫలిస్తున్నామంటే మన జీవితంలో ఏమి ఉండకూడదు? పనికిరాని తీగలు ఉండకూడదు. పనికిరాని తీగ పారవేయబడాలి. పనికిరాని తీగలు మన జీవితం నుంచి పారవేయబడాలి. పనికిరాని తీగలు ఏంటి అంటే సమస్తమైన దుష్టత్వము. ఇది మొదటిది. ఏంటి చెప్పండి? ఏది పనికిరాని తీగ? మాట్లాడండి అక్కలు. ఏంటి చెప్పండి? పనికిరాని తీగలు ఏంటి? నువ్వు ఎదగాలి అంటే, రక్షణ విషయంలో ఎదగాలి అంటే, ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే, విశ్వాస జీవితంలో ఎదగాలంటే, నువ్వు ఉన్నతమైన స్థితిలో రక్షణ విషయంలో నువ్వు ఉండాలి అంటే పనికిరాని తీగలు పారవేయబడాలి. పనికిరాని తీగలు తీసివేయబడాలి. అప్పుడే నువ్వు బహుగా ఫలిస్తావు. మొదటిది ఏంటి అంటే ఏంటి చెప్పండి? సమస్తమైన దుష్టత్వము. బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపవాసకులు కూర్చున్న చోటున కూర్చుండక. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టత్వము మన జీవితంలో ఉండకూడదు. దుష్ట ఆలోచన ప్రకారం, దుష్టుడు అనగా అపవాది యొక్క క్రియలు, అపవాది యొక్క ఆలోచన ప్రకారము అపవాది ఎప్పుడు కూడా మన ఆలోచన విధానం మంచిగా ఉండదు. దుస్తులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు అని రాయబడ్డది. దుస్తులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు. గనుక నా ప్రియ సహోదరుడా, విశ్వాసి యొక్క జీవితంలో ఏముండకూడదు? పనికిరాని తీగ ఏంటి అంటే దుష్టత్వము, దురాలోచన, దుష్టుని యొక్క మనస్సు. మన జీవితంలో ఉండకూడదు. ఇవి మానాలి. మనము కొత్తగా జన్మించిన శిశువుల వలె వాక్యమనే పాలను ఆపేక్షిస్తూ రక్షణ విషయంలో ఎదిగే వారుగా మనం ఉండాలి. రక్షణ విషయంలో ఎదగాలి అంటే, విశ్వాస జీవితంలో ఎదగాలంటే దుష్టత్వం నీ జీవితంలో ఉండకూడదు. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనం. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనం. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వను విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఏది వివేకమో, ఏది జ్ఞానమో అంటే చూడండి పిల్లరా, యెహోవా యందు భయభక్తులే జ్ఞానము, దుష్టత్వం విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిస్తున్నాడు. నరులతో మాట్లాడుతున్నాడు.
మీరు దుస్తత్వాన్ని వదులుకోవాలి. దుస్తత్వం నుంచి మీరు విడిచిపెట్టాలి. ఈరోజు నీ జీవితంలో దుస్తత్వము అనేది మానుకున్నావా? దుస్తత్వం అనేది విడిచిపెట్టినావా? నరులకు సెలవైంది నరుడు విడిచిపెట్టాలని, నరుడు మానాలని. దుస్తత్వం విడిచిపెట్టాలి. ఇది పనికి రానటువంటి తీగే. నీవు ఏం చేయాలి చెప్పండి? దుస్తత్వమును విడిచుటయే ఏంటి చెప్పండి? వివేకం. నువ్వు వివేకం కలిగిన వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా ఉండాలంటే అవివేకం కాదు, వివేకము కలిగిన వారముగా మనం ఉండాలి. చెప్పండి, ఎట్లా చెప్పండి? అవివేకులముగా కాదు కానీ వివేకము కలిగిన వ్యక్తులముగా, జ్ఞానవంతులముగా మనం బ్రతకాలి. అంటే మన జీవితంలో దుష్టత్వము విడిచిపెట్టాలి. దుష్టుని యొక్క ఆలోచనలకు, దుష్టునికి, ఆ యొక్క దుష్టత్వానికి ఎంత మాత్రం మన జీవితంలో చోటు ఉండకూడదు. చోటు ఉండకూడదు. ఈ దుష్టత్వము నీ జీవితంలో ఉందా? ఒకసారి ఆలోచన చేయి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చదవండి దయచేసి. కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కావు, చెడుతనముకు నీ యొద్ద చోటు లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, దుష్టత్వము కలిగి ఉంటే నేను ఆనందించాను అంటున్నాడు ఆయన. నేను సంతోషపడను. నీవు దుష్టత్వముతో ఉంటే, దుష్ట ఆలోచన కలిగి ఉంటే, ఆ యొక్క భ్రష్ట మనసు కలిగి నీవుంటే, దుష్ట మనసు కలిగి నీవుంటే, నేను నీ విషయంలో ఆనందించువాడను కాను అని అంటున్నాడు. నువ్వు ఏ దేవుని అయితే నమ్మినావో ఆ దేవుడు నిన్ను బట్టి సంతోషించాలి కదా, ఆ దేవుడు నిన్ను బట్టి ఆనందించాలి కదా. బైబిల్ సెలవిస్తుంది, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. సత్యము కలిగి జీవించాలని ఆయన ఉద్దేశం. భ్రష్టత్వాన్ని విడిచిపెట్టాలని, దుష్టత్వాన్ని మానుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. మరి నీ జీవితంలో దుష్టత్వము అనేది ఉందా? సమస్తమైన దుష్టత్వమును మానాలి. సమస్తమైన దుష్టత్వము విడిచిపెట్టాలి. ఇది పనికిరానటువంటి తీగలో. హబక్కు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. హబక్కు గ్రంథము 12. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ, దుష్టత్వం జరుగుచుల చేత కోటను స్థాపించు వారికి శ్రమ. దుష్టత్వము జరిగించుట చేత ఏమొస్తుంది చెప్పండి? శ్రమ. దుష్టత్వము జరిగించుట, దుష్ట ఆలోచన కలిగి ఉండడం, పాడు చేయాలని, మనుషులను పాడు చేయాలని, ఇతరులను పాడు చేయాలని, పాడు ఆలోచనలతోని, దుష్ట ఆలోచనలతోని ఉండడము శ్రమ అని చెప్తుంది. దుష్టత్వంతో ఉంటే, దుష్టత్వం జరిగిస్తే శ్రమ. ఇది పనికిరాని తీగ, పనికిరాని ఆలోచన. ఇది నీ జీవితంలో, నీ బ్రతుకులో ఉండకూడదు. ఫలించు ప్రతి తీగ గొప్పగా ఫలించాలి అంటే పనికిరాని తీగ, పనికిరాని ఆలోచనలు, పనికిరాని లక్షణములు మన జీవితంలో ఉండనికి వీలు లేదు. సమస్తమైన దుష్టత్వము. ఎఫెసీ 4:31. 4:31. సమస్తమైన దేశమును, సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. ఏం చేయండి? విసర్జించండి. అవి ఉంటే మీకు శ్రమ, అవి ఉంటే నువ్వు అవివేకంగా మిగిలిపోతావు, అవి ఉంటే నువ్వు ఎదగలేవు. గనుక
విసర్జించండి. సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము విసర్జించండి. ఏం చేయాలి చెప్పండి? విసర్జించాలి. ఆ దుష్ట మనసును, ఆ దుష్ట ఆలోచనను, ఆ యొక్క దుష్టత్వమును విడిచిపెట్టేవారముగా, విసర్జించేవారముగా ఉండాలి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, విడిచిపెడుతున్నావా? మరొక మాట చూద్దాం. కొలస్సీ 3:8, తర్వాత హెజ్కేలు 18:27. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించండి. ఇవన్నీ కూడా పనికిరాని తీగలు. ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి? పనికిరాని తీగలు. నువ్వు ఫలించాలి అంటే కోపం విడిచిపెట్టాలి, ఆగ్రహం విడిచిపెట్టాలి, దుష్టత్వం విడిచిపెట్టాలి, దూషణ విడిచిపెట్టాలి, మీ నోట బూతులు రానియద్దు. వీటన్నిటిని విసర్జించండి. నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే కపటము, నోరు తెరిస్తే ఇతరులపై విరుచుపడము, అసూయ, ఈ కోపము, ద్వేషము, ఇవన్నీ కూడా నీ జీవితంలో ఉండకూడదు. పనికిరాని తీగలు ఇవి, పనికిరాని తీగలు. పనికిరాని తీగ ఏది కూడా నీ జీవితంలో ఉండకూడదు. పనికిరాని తీగలు ఏవి కూడా నీ జీవితంలో ఉండకూడదు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, విసర్జించే స్థితిలో నీవున్నావా? ఒకసారి ఆలోచన. హెజ్కేలు 18:27. అందుచేత రైట్, మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములు జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోవాలి. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోవాలంటే, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలంటే దుష్టత్వము నుంచి, దుష్ట ఆలోచనల నుంచి నువ్వు మరలుకోవాలి. అనగా నీ బ్రతుకును మార్చుకోవాలి, దుష్టత్వమును విడిచిపెట్టాలి. ఇంకా అదే యోచన చేస్తా, ఇంకా అది ఆలోచనతో ఉంటా, అది జరిగిస్తూనే ఉంటా అంటే ఖచ్చితంగా నువ్వు నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు శ్రమల పాలు అవుతావు. నువ్వు మరలించబడాలి. దుష్టత్వం నుంచి ఏం కావాలి చెప్పండి? మరణించబడాలి. నువ్వు దుష్టత్వం నుంచి మరలాలి, నీతి న్యాయములను జరిగించాలి. అప్పుడే నీ ప్రాణాన్ని నీవు పనికిరాని తీగ, దుష్టత్వము, పనికొచ్చే తీగ, నీతి న్యాయములు ఇవి జరిగించాలి. అప్పుడే నీ ప్రాణాన్ని నీవు కాపాడుకోగలవు. ఈ రోజున నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి, జవాబుదారివి. ఈరోజు నీ ప్రాణాన్ని కోల్పోతున్నావంటే, నువ్వు నరకానికి వెళ్తున్నావంటే దానికి కారణం నీవే. నీ ఆత్మ రక్షించుకుంటావా? నీ ప్రాణాన్ని కాపాడుకుంటావా? లేకపోతే నీ జీవితంలో దుష్టత్వాన్ని జరిగిస్తూ నీవు ప్రాణాన్ని కోల్పోతావా? ఒకసారి ఆలోచించాయి. నీ చేతిలోనే ఉన్నది. చెప్పండి, ఎవరి చేతిలో చెప్పండి? ఎవరి చేతిలో ఉంది? నీ ప్రాణాన్ని రక్షించుకోవడం ఎవరి చేతిలో ఉంది? నీ భర్త చేతిలో ఉందా? నీ భార్య చేతిలో ఉందా? నీ పిల్ల చేతిలో ఉందా? చెప్పండి, ఎవరి చేతిలో ఉంది? అయ్యగారి చేతిలో ఉందా? ఎవరి చేతిలో ఉంది? నీ ప్రాణాన్ని రక్షించడం నీ చేతిలో ఉంది. దేవుడు నీ కొరకు ఆల్రెడీ ప్రాణాన్ని పెట్టినాడు. ప్రాణం పెట్టిన తర్వాత కూడా తిరిగి మాటికి దుష్టత్వంలోనికి, భ్రష్టత్వంలోనికి, పాపములోనికి దిగజారుతూ ఆ యొక్క భయంకర జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. ఇప్పుడు నీకే అప్పచెప్పినాడు. నీ ఇష్టమమ్మా, నీ ఇష్టమయ్యా. ఏ జీవితాన్ని జీవిస్తావో జీవించు. భ్రష్ట జీవితాన్ని జీవిస్తావా? దుష్ట జీవితాన్ని జీవిస్తావా? దుష్టత్వంతో బ్రతుకుతావా? బ్రతికి నీ ప్రాణాన్ని కోల్పోతావా? లేకపోతే వాటి నుంచి మరలి నీ బ్రతుకును, నీ జీవితాన్ని మార్చుకొని నీతి న్యాయముగా బ్రతికి నీ ప్రాణాన్ని నీవు రక్షించుకుంటావా?
నీ చేతిలోనే ఉంది. ఇప్పుడు చెప్దాం గట్టి హల్లెలూయా, చెప్దాం గట్టి హల్లెలూయా. రెండు చేతులు పైకి గట్టి చెప్తాం హల్లెలూయా. నువ్వు బహుగా ఎదగాలని దేవుని యొక్క ఉద్దేశం. తండ్రి యొక్క ఉద్దేశం ఏమని చెప్పండి. తండ్రి యొక్క ఉద్దేశం ఏమైంది? నీవు నమ్మిన దేవుని యొక్క ఉద్దేశం ఏమైంది తెలుసునా? నువ్వు బహుగా ఫలించాలి, నువ్వు బహుగా ఎదగాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలని, నిన్ను చూడాలని ఆ యొక్క తండ్రి యొక్క ఉద్దేశం. అందుకనే పనికిరాని తీగలు ఏం చేయండి? చెప్పండి, పనికిరాని తీగలు ఏం చేయండి? తీసివేయండి. వినండి వినండి, మాటలు వినండి. పనికిరాని తీగలను తీసివేయండి. నీ ప్రాణాన్ని నీవు రక్షించుకో, నీ ఆత్మను నీవు రక్షించుకో. యాకోబు పత్రిక 1:21. యాకోబు పత్రిక 1:21. అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వను మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. నువ్వు దుష్టత్వంతో వర్ణించబడాలంటే, దుష్టత్వం పోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నీవు సాత్వికముతో అంగీకరించాలి, దీన మనస్సుతో అంగీకరించాలి. ఇక్కడ కూర్చున్నా, నీవు ఇట్లా కూర్చున్నావు, విననీకి కూర్చున్నావా? విననీకి కూర్చున్నావా? టైంపాస్ కూర్చున్నావా? నీ మనసు దేవునికైతే తెలుసు. ఏ ఉద్దేశంతో కూర్చున్నావు? నీలో ఉన్న దుష్టత్వము మరణించబడాలంటే వాక్యానికి చోటు ఇవ్వాలి, వాక్యాన్ని వినాలి, సాత్వికముతో అంగీకరించాలి. ఎట్లా అంగీకరించాలి చెప్పండి? ఎట్లా అంగీకరించాలి చెప్పండి? విర్రవీగుచున్న దుష్టత్వను మాని లోపల నాటబడు మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును. ఎలాంటి వాక్యం చెప్పండి? శక్తి కలిగిన వాక్యము. నీ జీవితాన్ని మార్చే వాక్యము, నీ బ్రతుకును మార్చే వాక్యము. నీ జీవితాన్ని ఏది మారుస్తుంది తెలుసునా? నీ బ్రతుకుని ఏది మారుస్తుంది తెలుసునా? నీ స్థితిగతులను ఏది మారుస్తుంది తెలుసునా? నీ కుటుంబ పరిస్థితి ఏది మారుస్తుంది తెలుసునా? దేవుని యొక్క వాక్యము. వాక్యము, దేవుని యొక్క వాక్యము. వాక్యానికి తావివ్వండి, వాక్యానికి చోటు ఇవ్వండి. ఒక మాట మీకు గుర్తు చేస్తున్నాను, దేని బిలారా, దేవుని వాక్యం ఉన్న చోటికి వెళ్ళండి. ఎక్కడ వెళ్ళినా ఈ మాయాజాలము, మంత్రజాలము, ఈ నూనెలు, ఈ డబ్బలు, ఈ ఖర్చీపులు, ఈ ప్రవచనాలు చెప్పేవారిని నమ్మకండి. దేవుని సేవకునిగా వాక్యానుసారంగా మీతో మాట్లాడుతున్నా. దొంగ బోధకులు వచ్చేసినారు. వారట నిలబడి బైబిల్ చదువుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ స్వస్థత చేసిన వాళ్ళట, ప్రభువా నీ పేరట ప్రవచించినాం, మేము గొప్ప కార్యాలు చేసినామంటారట. కానీ వారు ఎక్కడున్నారు చెప్పండి? అగాధంలో ఉండి మాట్లాడుతున్నారా? నేను చెప్తున్నాను దేవుని బిడ్డారా, నీ బ్రతుకును మార్చేది స్వస్థతలు కాదు, నీ జీవితాన్ని మార్చేది స్వస్థతలు కాదు, నీ జీవితాన్ని బ్రతుకును మార్చేది ప్రవచనాలు కాదు, నీ బ్రతుకును మార్చేది, నీ ఆత్మను రక్షించేది శక్తి కలిగిన వాక్యము. వాక్యము. వాక్యానికి చోటేవు, వాక్యానికి తావివు. ఏడికి వాడితే ఆడికి వెళ్ళకో, ప్రవచించేవారు దగ్గరికి వెళ్ళకో, వారికి అవకాశం ఇవ్వకు, ఫోన్లో వినకు, టీవీలలో చూడకు, వారిని పక్కకు పెట్టేశాయి. వాక్యం ఎవరైతే బాగా మాట్లాడుతున్నారో, వాక్యం అయితే ఎవరైతే మాట్లాడుతారో వారిని అనుసరించండి. వారు మాట్లాడితే నిన్ను తిట్టినట్టే ఉంటాయి, నిన్ను కొట్టినట్టే ఉంటాయి, వాటిని అంగీకరించు. చెప్తాం గట్టి హల్లెలూయా. వాటిని అంగీకరించు, సాత్వికంతో దీన మనస్సుతో అంగీకరించు. నీ ఆత్మను నీవు రక్షించుకున్న వ్యక్తి అవుతున్నావు. నీవు ఏడికి పడితే ఆడికి పోతే నీ ఆత్మను రక్షించుకోలేవు. సాత్వికమైన వాక్యమును, ఆ శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించు. ఏడికి పడితే కూరుకోవాల్సిన అవసరము లేదు. ఎవరికి పడితే ఆడికి మన కుటుంబాలలో, మన మన వ్యక్తిగత చోటు ఇవ్వకూడదు. వాక్యానికి చోటు ఇవ్వండి. ఎవరో మన గురించి ప్రవచిస్తారు, ఎవరో మన బ్రతుకులు బాగు చేస్తారు, ఎవరు ఏం చేయలేరు.
నీ బ్రతుకు మంచిగా లేక, నీ గుణం మంచిగా లేక, నీ ప్రవర్తన మంచిగా లేక, నీ జీవితం మార్చుకోకుండా ఎవరు నీ కొరకు ప్రార్థన చేసినా, ఎవరు నీ కుటుంబం ప్రార్థన చేసినా మార్చబడలేవు. వాక్యాన్ని అంగీకరించి నీ యొక్క చెడు ప్రవర్తనను, నీ దుష్టత్వాన్ని నీవు మార్చుకుంటే నువ్వు రక్షించబడతావు, నువ్వు కాపాడబడతావు, నీ కుటుంబం యొక్క స్థితిని కూడా మార్చుకోగలుగుతావు. ఎవరో ఎక్కడోడు ఏమో చేస్తారు, ఏమి చేయరు. గుర్తుపెట్టుకోండి, నీ గుణం మారకుండా, నీ బ్రతుకు మారకుండా, నీ ప్రవర్తన మారకుండా నిన్ను రక్షించేవారు ఎవ్వరు లేరు. గుర్తుపెట్టుకోండి. దుష్టత్వమును మానండి, దుష్ట ఆలోచనలు మానండి. దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యాన్ని అంగీకరించండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజున ఏ స్థితిలోనే ఉన్నావు? 2 తిమోతి 2 తెస్సలోనికీయులకు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనం. ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడును. దేవుడే నమ్మదగిన వాడు. ఆ దుష్టుల నుంచి, అపవాది నుంచి నీ జీవితాన్ని విడిపించి నీ బ్రతుకును మార్చి కాపాడేవాడు నా యేసయ్య. చెప్తాం గట్టి హల్లెలూయా, చెప్తాం గట్టి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యానికి చోటివ్వండి, నా యేసయ్యకు చోటివ్వండి. మీ జీవితాల్లో మీ బ్రతుకులు మార్చబడతాయి, నీ స్థితిగతులు మార్చబడతాయి, నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి, నేను మిమ్మల్ని చెప్పాడు, ఆయన ఏం చేస్తాడు? ఆయన స్థిరపరిచే దేవుడు. ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. నీ మనసు స్థిరంగా లేక, నీ ఆలోచన స్థిరంగా లేక అటు తిరిగి విచ్చలవిడి జీవితం, విచ్చలవిడి కుటుంబము ఎందుకు? ఇవన్నీ వద్దు. నిన్ను స్థిరపరిచేది నా యేసయ్య. చెప్పండి, నేను స్థిరపరిచేవాడు చెప్పండి. నిన్ను స్థిరపరిచేది ఎవరు చెప్పండి? నా యేసయ్యని గట్టిగా చెప్పండి. నిన్ను స్థిరపరిచేది ఎవరు? గట్టిగా చెప్పండి. నిన్ను స్థిరపరిచేది ఎవరు? నిన్ను బలపరిచేది ఎవరు? నిన్ను రక్షించేది ఎవరు? అత్తలే సౌండ్ అత్తలే మీ నుంచి ఏమి చెప్దాం గట్టి ఒకసారి. నిన్ను స్థిరపరిచేది ఎవరు? లేపండి, నా యేసయ్య అని చెప్పండి గర్వంగా. సిగ్గుపడకుర్రే. ఇప్పుడు సిగ్గుపడితే సమాజంలో ఏమి నీవు ఎట్లా నువ్వు సమాజం ఏం మాట్లాడుతావు? నీవు అసలు ఇక్కడనే సిగ్గుపడితే, మందిరంలో సిగ్గుపడితే, నా దేవుడు చెప్పుకోనికి సమాజంలో ఎట్లా నిలబడతావు? సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా నిలబడతావు? చెప్పండి గట్టిగా. మనల్ని స్థిరపరిచేది నా యేసయ్య. నేను రక్షించేది, నీ స్థితిగతులు మార్చేది నా యేసయ్య. నిన్ను దుష్టత్వం నుంచి మరలించేదే నా యేసయ్య. నిన్ను స్థిరపరిచే దేవుడు ఆయన. నిన్ను కదలనివ్వడు, ఇంకా నిన్ను కదలనివ్వడు. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని నష్టాలు జరిగిపోని నిన్ను తాక్కుంటూ వెళ్ళిపోతాయి, కానీ నువ్వు నిలబడి ఉంటావు. ఎందుకంటే నిన్ను స్థిరపరిచింది నా యేసయ్య కనుక. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఎప్పుడైతే మనము వాక్యం వైపు మరలించబడతామో, వాక్యాన్ని అనుసరిస్తామో, వాక్యాన్ని గైకొంటామో, వాక్యాన్ని అంగీకరిస్తామో, నీ బ్రతుకును, నీ జీవితాన్ని మారుస్తుంది. అందుకనే దేవుని యొక్క వాక్యము సాత్వికముతో అంగీకరించు. శక్తి కలిగిన వాక్యం అది. నిర్లక్ష్యం చేయకు, అజాగ్రత్త చేయకు. చాలాసార్లు దేవుని యొక్క వాక్యానికి నిర్లక్ష్యం. పాటలు పాడప్పుడు జోరు మీద ఉంటాం, కానీ వాక్యం అనగానే పాటలు అనగానే జోరు మీద ఉంటాం. వాక్యం అనగానే సంతోషం. వాక్యమే నీ జీవితాన్ని మార్చేది, వాక్యమే నీ బ్రతుకును మార్చేది. వాక్యానికి చోటువు. ఇక్కడికొచ్చి ఈ ఉన్న గంట సేపు 2 గంటల దేవుని యొక్క వాక్యానికి తావివో. బైబిల్ నేర్చుకో, బైబిల్ చూడు, వాక్యాన్ని చదువు, వాక్యాన్ని శ్రద్ధగా విను. నిర్లక్ష్యంగా చూడకు, నిర్లక్ష్యంగా కూర్చోకి ఇక్కడ, జాగ్రత్తగా కూర్చో ఇక్కడ.
దేవుని యొక్క వాక్యానికి నువ్వు చోటివ్వు. చివరి మాట చదువుకుందాం. అపోస్తలుల కార్యం 3వ వచనం. అపోస్తలుల కార్యం 3వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుంచి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మీ యొద్దకు పంపెనని చెప్పెను. దేవుడు సేవకుడు ఎందుకు తెలుసునా? దేవుడు తన సేవకులు ఎందుకు ఏర్పాటు చేసుకుని తెలుసునా? యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చినాడు తెలుసునా? యేసుక్రీస్తు వచ్చినటువంటి ఉద్దేశం ఏమైంది తెలుసునా? ప్రతి వాని యొక్క దుష్టత్వం నుంచి మళ్ళించి వారిని ఆశీర్వదించడానికి యేసయ్య వచ్చినాడు. దేవుని బిడ్డలారా, తన సేవకులను కూడా అదే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. తన సేవకులను కూడా అదే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాడు. గనుక ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను దుష్టతతో మళ్ళిస్తాడు, నీ ఆత్మను రక్షిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. శబ్దం గట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలి నీకు? ఆశీర్వాదం ఈరోజు కావాలన్నా? పనికిరాని తీగ ఒకటి ఉంది, ఆ తీగనే దుష్టత్వము. పనికిరాని తీగ ఒకటి ఉంది. ఏం చెప్పండి? పనికిరాని తీగ ఏంటి చెప్పండి? పనికిరాని తీగ ఏంటి చెప్పండి? అది ఈ రోజున మన జీవితం నుంచి తీసివేయబడాలి. ఆమెను చెప్తాం గట్టి ఒకసారి, మరొకసారి చెప్తాం గట్టిగా, ఆమేన్. దుష్టత్వము నుంచి నువ్వు మరలించబడాలి, దుష్టత్వము తీసివేయబడాలి. పనికిరాని తీగ వద్దు మనకి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపబడాలని, మరి ఎక్కువగా దీవించబడాలని, మరి ఎక్కువగా ఎదగాలని. పనికిరాని తీగలను తీసివేయను. గనుక ఈరోజున నీ జీవితంలో నువ్వు ఎదగాలనుకుంటున్నావా? ఉన్నతమైన స్థితిలో ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుని సన్నిధిలో దేవా, ఈ దుష్టత్వం నుంచి నేను మరలుచున్నాను, నన్ను స్థిరపరచు. ఈ దుష్టతను విడిచిపెడుతున్నాను, నన్ను స్థిరపరచు అయ్యా. ఈ దుష్టత్వం మరలి నీతిగా న్యాయముగా నేను బ్రతుకుతానయ్యా అని దేవుని దగ్గర నీవు తీర్మానము చేసుకో. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. పనికిరాని తీగని తీసివేసి నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. శబ్దం గట్టి ఏం చేయాలనుకుంటున్నా చెప్పండి? ఆశీర్వదించాలనుకున్నాడు. మరొకసారి జాబితా తెచ్చేసి 2వ అధ్యాయం 2వ వచనం, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం సామెత తెచ్చి ఒకసారి. కొత్తగా జన్మించిన శిశువుల పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించండి. ఏ పాలు? బర్రె పాల? ఏ పాలు చెప్పండి? వాక్యం అనే పాలు. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా మార్గానికి ఏమైంది? వెలుగుగా ఉన్నది. ఇదే కదా మనకు కావాల్సింది. కనుక ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, పనికిరాని తీగని తీసివేసి ఒక కొత్త జీవితాన్ని దేవుని కొరకు జీవించుదాం. ఎప్పుడైతే మనము జీవిస్తామో దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నీ జీవితంలో ఎదుగుతూ ఉంటావు, నువ్వు ఫలిస్తూ ఉంటావు. నిన్ను ఆపేవారు ఇంకా ఎవరు లేనే లేరు. యోసేపు ఫలించేటి, చెప్పండి, యోసేపు ఫలించేటి కొమ్మ, దాని యొక్క రెమ్మలు గోడ మీదికెక్కి ఏమైనా చెప్పండి. సోదరా మాటలు, ఈ వాక్యం అయిపోయేదాకా ఆ మాటలు ఉంటాయి. చూడండి వచ్చింది ఆది కాండము
రైట్. యాకోబు అమ్మ యోసేపు ఫలించేటి కొమ్మ, ఊట యొద్ద ఫలించేటి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికెక్కి వ్యాపించు. ఎవరైనా ఆపినారా? ఆపితే ఆగినాడా? యోసేపు కొట్టబడ్డాడు, గుంటలో వేయబడ్డాడు, అమ్మి వేయబడ్డాడు, దాసునిగా అమ్మి వేయబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు, నిందలు భరించినాడు. ఎదుగుదలను ఎవరైనా ఆపినారా? పోతిఫరు భార్య ఆపిందా? పోతిఫరు ఆపినాడా? అన్నదమ్ములు ఆపగలిగినారా? మిద్యానులు ఆపగలిగినారా? ఎవరు ఆపగలిగినారు? ఎవరు ఆపలేరు. అధికారము దేవుడు అనుగ్రహించినాడు. ఎక్కడ? పరాయి దేశములో, ఐగుప్తులో దేవుడిచ్చినాడు. రెండవ రథం కూర్చొని పెట్టాడు. ఎవరైతే జైల్లో పెట్టినారో, ఎవరైతే చెరసాల పాలు చేసినారో అదే పోతిఫరు రాజు విడిపించినాడు. రెండవ రథం మీద కూర్చొని పెట్టినాడు. శబ్దం గట్టి హల్లెలూయా. యోసేపు అనగా ఫలించేటి కొమ్మ, దాని యొక్క రెమ్మలు గోడ మీదకెక్కి దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. అన్నదమ్ములు ఆపలేకపోయినారు, తండ్రి ఆపలేకపోయినాడు, ఇతరులు ఆపలేకపోయినారు, శత్రులు ఆపలేకపోయినారు. మిద్యానీయులు అంటే వాస్తవానికి వీరికి శత్రువులు, వారు కూడా ఆపలేకపోయినారు. ఐగుప్తీయులు ఆపలేకపోయినారు, రాజు ఆపలేకపోయినాడు, చెరసాల అధికారులు ఆపలేకపోయినారు. ఎవరు కూడా ఆపలేరు నీ ఎదుగుదలని. ఎందుకంటే నీవు ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశం. చెప్తాం గట్టి హల్లెలూయా. నువ్వు ఎదగాలని దేవుని యొక్క ఉద్దేశం, నువ్వు ఆశీర్వదించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఇంత కఠినముగా వచనాలు రాసిపెట్టినాడు ఆయన. నువ్వు ఎదగాలని. కొన్నిసార్లు మన మనసుకు బాధ అనిపిస్తుంది కావచ్చు, కానీ అదే మనల్ని ఆశీర్వాదంలోనికి నడిపించేది. చెప్తాం గట్టి హల్లెలూయా. ఆశీర్వాదంలోకి నడిపించేటివే ఈ వచనాలన్నీ కూడా. గనుక దేవుని బిడ్డలారా, ఇంకో మాట చెప్తాను అనుకున్నాను, నేను ముగిస్తున్నాను. సమస్తమైన కపటమును, రైట్. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఫలింపని ప్రతి తీగ దేవుడు పారవేస్తాడు. మనలో ఏదైతే ఫలింపనిది అనగా పనికిరాని ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? తీసివేయాలి. పనికిరానిది తీసివేయాలి, తీసివేయాలి. అప్పుడే దేవుని దగ్గర నీవు నేను దీవించబడతాం. కనుక ఈరోజున నీ దుష్టతను విడిపించబడాలంటే నీకు అసాధ్యం, గనుక దేవునికి సమస్తము సాధ్యం. గనుక వాక్యాన్ని విన్న నీవు వాక్యము చేతనే నువ్వు సరిచేయబడాలి. వాక్యాన్ని చేతన నీవు సరిచేయబడితే, ప్రభువా నీ వాక్యం అంగీకరిస్తున్నాను, నీ వాక్యం ద్వారా నన్ను శుద్ధీకరించు, నన్ను కడుగని దేవుని అడుగుదాం. దేవుడు మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా లేచిపడదాం. స్తోత్రం, స్తోత్రం. అందరు లేచిపడదాం. ఎవరు కూడా కూర్చోవద్దు, అందరు కూడా లేచిపడండి. చాద కాకపోతే మాత్రమే కూర్చోండి. అందరు లేచిపడండి. దేవుని సన్నిధిలో అందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. యేసు నీకే వందనాలు తండ్రి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఓ యేసు నీకే వందనాలు తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. దేవా నీకే వందనాలు తండ్రి. అందరం కూడా ప్రార్థన చేద్దాం.